చాకలి ఐలమ్మ సత్తెనపల్లి రామకృష్ణ ఆశయాలను కొనసాగిద్దాం. కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ దగ్గర గల కార్మిక కర్షక భవనంలో చాకలి ఐలమ్మ రామకృష్ణ వర్ధంతి సభను ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సి ముక్కన్న అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా ఐలమ్మ రామకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి కుర్శేఖర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం సాయుధ రైతాంగ పోరాటంలో తన వంతు పాత్ర పోషించిన వీరవనిత చాకలి ఐలమ్మ ఈ తరం మన చరిత్ర గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆమె జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయాలన్నారు. తన పోరాట పటిమతో రజకులకు ఘనకీర్తి సంపాదించి పెట్టి మన రజక వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. చరిత్ర ఆంధ్ర తెలంగాణలకే కాక యావత్ భారతదేశంలో ఉన్న రజకులకు గర్వకారణంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1819 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో వీరవనిత చాకలి ఐలమ్మ జన్మించిందన్నారు. నల్లగొండ జిల్లా జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల నర్సయ్యతో 14 సంవత్సరాల వయసులో వివాహం చేశారని, ఆమె వివాహానంతరం భర్తతో పాటు కలిసి ఆనాటి భూస్వాముల సహకారంతో ప్రజలపై దాడులు చేస్తున్న నిజాం నవాబుకు సంబంధించిన రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటంలో ఆమె పాల్గొన్నారన్నారు. అప్పటికే రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టులు నిజాం నవాబు గద్దె దిగాలని డిమాండ్ చేసి ఆ పోరాటంలో వీరవనిత చాకలి ఐలమ్మ ఆనాటి కమ్యూనిస్టు నాయకులతో కలిసి పోరాటాలు సాగించారన్నారు. తదుపరి నిజాం సైన్యమైన రజాకార్లు స్థానిక భూస్వామి గుండాలతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులను దోచుకొని ఇంటికి నిప్పు పెట్టారని, ఈ దాడి నుండి ఆమె తప్పించుకున్నదని, ఆమె కుమార్తె సోమనరసమ్మ రజాకార్ల చేతిలో అత్యాచారానికి బలైందన్నారు. ఆ తదుపరి జరిగిన పోరాటంలో పోలీసులు వీరవనిత చాకలి ఐలమ్మ భర్తను పట్టుకొని పోలీసులు పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక మరణించాడన్నారు. మరింత వీరోచితంగా పనిచేసిందని, ఆ రకంగా పనిచేయాలని నిర్ణయించుకుందన్నారు. ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పాలకుర్తి, విసనూరు, దేశ్ముఖ్ నరసింహారెడ్డిని ఎదుర్కొని వారి దగ్గర ఉన్న ధనం, భూములను పెద్ద ఎత్తున పేదలకు పంపిణీ చేయడంలో ఆమె కృషి చాలా ఉందన్నారు. రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగా నిజాం నవాబుల నుండి లాక్కొని ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాకలి ఐలమ్మ గారికి ఒక మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. అదేవిధంగా 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆనాటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు, ప్రజా సంఘాలు, చేతి వృత్తిదారులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే హైదరాబాద్ బషీర్బాగ్ వద్ద ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమన్నారు. సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలు పోలీసుల తుపాకీ కాల్పుల్లో చనిపోయారన్నారు. వృత్తిదారుల సంఘం ఏర్పడ్డప్పుడు రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి రామకృష్ణ హైదరాబాద్ వెళ్ళారని, ఆయన చనిపోవడం ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే అనేది మనం గుర్తించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ తరహాలో రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం మన సమరశీల ఉద్యమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు సి హనుమంతు, కర్నూలు ఓల్డ్ సిటీ కార్యదర్శి సిఎస్ శ్రీనివాసులు, అధ్యక్షురాలు జయమ్మ, న్యూ సిటీ కార్యదర్శి శేషాద్రి, అధ్యక్షులు రాముడు, జిల్లా కమిటీ సభ్యులు శేఖర్ బాబు, ఎల్లయ్య, రమణ, సుంకన్న, గూడూరు రమేష్, శేషన్న, కోడుమూరు రామలింగప్ప, మద్దిలేటి, దేవనకొండ సూరి, ఎల్లప్ప, ఆస్పరి, ఆదోని, ఉరుకుంద, ఈరన్న, ఒలుగుంద, నాగరాజు, గోపాల్, బెలగల్ రామకృష్ణ, బాలు, సంతెకుడ్లూరు చిదానందం, లక్ష్మణ, కర్నూలు నగర నాయకులు మద్దిలేటి, కర్రెన్న, ఈశ్వరమ్మ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. కోసం రైతాంగ పోరాటంలో ముందుండి పోరాడినటువంటి వీరనారి ఐలమ్మ గారి యొక్క 36వ వర్ధంతి, అదేవిధంగా 2000 సంవత్సరం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్ పోరాటంలో అమరుడైనటువంటి సత్తెనపల్లి రామకృష్ణ గారుల 24వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ పోరాటం 1940-50 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నడుస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణలో దున్నేవానికే భూమి కావాలి, అదే వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ, అక్కడ ఉన్నటువంటి నిజాం నవాబు దొరలు, విసులూరు దేశముఖ్ దొరలు ఐలమ్మ యొక్క కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు, చిత్రహింసలు పెట్టినా ఆమె ఏదైతే ఎర్ర జెండా చేతబట్టి నిరుపేదలంటే భూమి లేనటువంటి రైతుల కోసం పోరాడి అప్పుడు 10 లక్షల ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పంచే విధంగా ప్రయత్నం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారు 1985లో
సెప్టెంబర్ 10వ తారీఖున అనారోగ్యంతో తన మనవరాలు ఇంట్లో ఆమె చనిపోవడం జరిగింది. కాబట్టి ఆమె చేసినటువంటి త్యాగాలు మనమందరం కూడా ఇప్పుడున్నటువంటి తరమందరం కూడా కొద్దిగైనా మన పోరాట పట్టణం తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 2000 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అప్పుడు పివి నరసింహారావు గారు ప్రపంచ బ్యాంకు షరతులకు తలొక్కి విద్యుత్ సంస్కరణలు ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగా విద్యుత్ సంస్కరణలకు తీసుకురావడం జరిగింది. ఆ విద్యుత్ సంస్కరణలో భాగంగా ఏదైతే వెనుకబడినటువంటి రజకులు కానీ అదేవిధంగా చేతి వృత్తుల మీద ఆధారపడిన కుటుంబాలు కానీ రైతులు కానీ వీరందరికీ కూడా విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. వీళ్ళందరూ కూడా పెరిగితే చాలా హానికరం. వాళ్ళు ఇప్పటికే వృత్తి మీద ఆధారపడేటువంటి కుటుంబాలు కానీ వ్యవసాయం ఆధారపడే రైతులు కానీ కరెంటు బిల్లు పెడితే కట్టలేని పరిస్థితి. కాబట్టి మీరు విద్యుత్ సంస్కరణకి వ్యతిరేకంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు ఏదైతే సత్తెనపల్లి రామకృష్ణ గారు ఆగస్టు 28వ తారీఖు బషీర్బాగ్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో కాల్పుల్లో గాయపడి సెప్టెంబర్ 8వ తారీఖు హాస్పిటల్లో మరణించినటువంటి వ్యక్తి. అయితే ఐలమ్మ గారి యొక్క జయంతి వర్ధంతి కూడా 10వ తారీఖు ఉండడం వల్ల రెండు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జరుపుతాం. కాబట్టి రెండు కలిపి జరుగుతున్నాయి. ఈ విద్యుత్ సంస్కరణలకి ఆ రోజు అయితే రామకృష్ణ గారి త్యాగ ఫలితమే నేడు కూడా విద్యుత్ ఛార్జీలు ఇప్పటిదాకా కూడా పెరగడం లేదు. కాబట్టి ఏదైతే పాలక వర్గాలు వృత్తిదారులకి రజక వృత్తిదారులకి ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఐలమ్మ గారి ఏదైతే రామకృష్ణ గారి ఆశయాల కోసం మరెన్నో పోరాటాలు చేసి ముందుగా మేమందరం కూడా ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలియజేస్తూ